తొక్కాలి తొక్కాలి సాతానునే వంశకాల కింద తొక్కాలి 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 సాతానునే వంశకాల కింద తొక్కాలిగా దేవుడు తర్వాత నిన్నే అధికారు దేవుడు వచ్చేనుగా దేవుడు తర్వాత నిన్నే అధికారిగా దేవుడు వచ్చేనుగా అందుకే కాలిగా అందుకే కాలిగా అందుకే కాలిగా అందుకే ఆస్తిగా తొక్కగలంటా నేను మాకేంటి ఓట్లు ఉంటాయి ఆవిడ చూస్తూ ఆధాని పౌరులో ఉంటాడు 2 కొమ్ములు ఉంటాయి కండపలంతో ఉంటాడు నేను చూస్తే మనిషిని తొక్కగలవు నీవు జనమా దేవుడి కోరికలో పుట్టినావురా తొక్కగలవు నీవు జనమా దేవుడి కోరికలో పుట్టినావమ్మా దేవుడు బలము నీవే దేవుడి శక్తి నీవే దేవుడి బలము నీవే దేవుడి శక్తి నీవే నీలోని ఉన్న ఆత్మ దేవుడు పెట్టినది కదా నీలోని ఉన్న ఆత్మ దేవుడు పెట్టినది కదా సల్లాది కాదిగా నీ వచ్చలే నిలిచి ఉన్నవాడనే కదా సల్లాది కాదిగా నీ వచ్చలే నిలిచి ఉన్నవాడనే కదా మరణమే నాకు లేదుగా ఓటమి నాకు లేదుగా మరణమే నాకు లేదుగా ఓటమే నాకు లేదుగా నిజమే నిజమే నేను నీకు తోడుగా ఉన్నంత కాలం మీరు ఓడిపోరు ప్రభా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి తొక్కాలి చెప్పండి తొక్కాలి 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 సాతానులో మనిషి కాలకుండా తొక్కాలి తొక్కాలి సాతానులో మనిషి కాలకుండా వాడి కంటే నీవే దేవుడికి ఇష్టము వాడి కంటే నీవే దేవుడికి ఇష్టము నీకోసమే తన కుమారుని నీకోసమే తన కుమారుని వదులుతున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడులే నీకు తోడుగా ఉన్నాడులే. హల్లెలూయా. వచ్చిందా బలపుడు అందరూ చూపించండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సాతాను దొరికేసాం కదా ఎలా వాక్యాలు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కురుకు కూలిపోతారు. దేవుడి స్తోత్రం. చెల్లెమ్మ నీకు బాగుపడతా చెప్పు ప్రభుకి చెప్పాలి. నువ్వే తాడేపు పైకి 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 లేదా సమయ కాంస అభిషేక్ కుమారా నిన్ను బాగు చేయగలనా నిన్ను స్వస్థపరచగలనా నేను అభివృద్ధి పరచగలనా జీవితాన్ని మార్చగలనా నా వెలుగు నీకు ఇవ్వగలనా
భవిష్యత్తును మార్చగలనా? చెప్పు. నేను చేయగలను ఒప్పుకుంటుండగానే అనేక సంవత్సరాలు ఏ వ్యాధితో బాధపడుతున్నావో అది నీకు ఉండదు. నీకు స్వస్థత ప్రతిష్టకు చెప్పగలను, కార్యం చేయగలను, బాగు చేయగలను. నేను ఉన్నంత కాలం ఏ మనిషి నష్టపోడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మెదసమే కాంసాభిషేకమారా, మట్టి మనిషిని కాదు జనమా, సర్వకాలమందు జీవించే నేను మీ మధ్య మాట్లాడుతున్నా. యెహోషువ సాధారణ వ్యక్తి కాదు, నా ఉనికిలో వచ్చిన వారు, వారి చేతి కిందకు వచ్చిన వారు ధన్యులు, ఎట్టి వారైన బాగుపడుదురు. ఇదిగో మీ మధ్య నేను మాట్లాడుతున్నా. ఈ రాత్రి నా వద్దకు వచ్చిన వారు ధన్యులు, వారు ఒట్టి చేతులతో వెళ్ళరు, వెలుగుతూ వెళ్ళబోతున్నా, జీవులతో వెళ్ళబోతున్నా, ఆరోగ్యంతో వెళ్ళబోతున్నా, సత్యంతో వెళ్ళబోతున్నా, సంతానంతో వెళ్ళబోతున్నా, వివాహంతో వెళ్ళబోతున్నా. నేను మనిషిని కాను, మీ మధ్య ఉంటాను, మీ మధ్య నిలబడి ఉంటాను. నా మాట మీరు వినబట్టగా మనుషులందరూ నాకు ఎప్పటి వారు. మెదసమే కాంసాభిషేకమారా, వెలుగు నాది కాదా? చీకటి నాది కాదా? ప్రకృతి నాది కాదా? సమస్తము నాది కాదా? జన్మ నా వారు కాదా? నా వారు నా వద్దకు వస్తురు. నేనెప్పుడు కూడా నన్ను ప్రేమించే వారికి దగ్గర అవుతానురా. ధనము నిన్ను కోరే దేవుడు, ఆడమ్మ మన దేవుడు, ఆడమ్మ మన దేవుడు. ధనము మనలను కోరేవాడు, ఆడమ్మ మన దేవుడు, ఆడమ్మ మన దేవుడు. కోటికుండ వంటి బ్రతుకైనా పనికిరాని జీవితం కలిగి ఉన్నా. కోటికుండ వంటి బ్రతుకైనా పనికిరాని జీవితం కలిగి ఉన్నా. లోకందంతా ఒక్కనుకున్నా, జనులు అందరూ కొమ్మాన్నా. లోకందంతా వద్దనుకున్నా, జనులు అందరూ కొమ్మాన్నా. పిడికిన గుండెల్లో దేవుడికి చోటు, పిడికిన గుండెల్లో దేవుడికి చోటు. ఇస్తే చాలు దేవాది దేవుడు, ఇస్తే చాలు దేవాది దేవుడు. నీతోనే ఉంటాడమ్మా, స్నేహితుడిగా మారుతాడు. నీతోనే ఉంటాడమ్మా, స్నేహితుడిగా మారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దొరికాడు దేవుడు. మీకు తప్పట్లు కొడితే అంటారా? ఎలక్షన్లు గుర్తు ఓటుకి ఎంత వస్తుంది మనకి? ఒక్కో ఓటుకి 80 రూపాయలు వస్తుంది మనకి. అలాగే జీవిత కాలం ఉండే ఆశీర్వాదం ఈ రాత్రి తప్పట్లతో దేవుడు మహిమపడుతుంటే దేవుడి స్తోత్రం. మంచిది. దేవుడు వాక్యం ధ్యానం చేస్తున్నాం. ప్రతి మనిషి లోకంలో ఆపదలు రాగానే, కష్టాలు రాగానే, 4 దిక్కులు మూసిన పరిస్థితి రాగానే దేవుడు కలిగలేని మనుషులు లోకం వైపు చూస్తూ ఉంటారు. ఎవరి వల్ల ఈ కష్టం నుంచి బయటకు వస్తానేమని
వారి కళ్ళు లోకంలో ఉన్న మనుషుల్ని, లోకంలో ఉన్న రాజకీయ నాయకుల్ని, లోకంలో ఉన్న ఊరి పెద్దలని, బంధుత్వంలో ఉన్న పెద్దవారిని ఎత్తుక్కుంటూ వెళ్ళి, అయ్యా మా జీవితానికి కష్టం వచ్చింది, మా జీవితంలో ఇబ్బంది వచ్చిందని వారి సహాయాన్ని పొందుకోవడానికి వారి కాలు పరిగెడుతూ ఉంటే దేవుడి స్తోత్రం. అయితే దేవుని కలిగిన వారికి ఎవరైనా అండగా ఉన్నారంటావా? లోకంలో ఉన్న మనుషులకి రాజకీయ నాయకులు అండ బాగా కనబడుతుంది, హోదాలో ఉన్న అధికారులు అండ బాగా కనబడుతుంది, బంధుబలగలో ఉన్న మోతుబోరులు అన్నవారు అండ కనబడుతుంది. కానీ దేవుని కలిగిన వ్యక్తికి అండ కనబడేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కలిగిన కుటుంబాలకు ఆపద వస్తే, దేవుని కలిగిన కుటుంబాలు ప్రమాదం వంటి పరిస్థితి ఏర్పడితే, దేవుని కలిగిన కుటుంబాలు 4 దిక్కులు ముయ్యబడిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి ఎవరైనా అండగా ఉన్నారు అంటే బైబిల్ ఒక మాట చెప్తుంది. ఒకసారి కీర్తన గ్రంథం 46 మొదట వచ్చిన ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దగ్గరగా తప్పలు కొట్టండి రాత్రి. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులకు 4 దిక్కులు అండ కనబడుతూ, రాజకీయ నాయకులు, అధికారులు, చుట్టాల్లో రకరకాల వారి సహాయం కోసం పరిగెడితే ఉంటే, భక్తి కలిగిన వాడి జీవితంలో ఆపద వస్తున్నప్పుడు, భక్తి కలిగిన వాడి జీవితంలో ఆటంకాల వంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు, భక్తి కలిగిన వాడి జీవితంలో ప్రమాదం వంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనకెవరైనా అండగా ఉన్నారు అంటే, మనకున్న అండ రాజకీయ బలం కాదు, మనకున్న అండ అధికార బలము కాదు, మనకున్న అండ వాస్తి కలిగిన బలం కాదు, కానీ మనకున్న అండ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఎంతకాలం ఒకవేళ ఈ ఆపదలు బట్టి, కష్టాలు బట్టి నాకు ఆదుకునేవాడు ఎవడైనా ఉన్నాడే లేడు, ఈ జీవితంలో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఈ బ్రతుకులో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఆపదలు వంటి పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఆశ్రయదుర్గం ఎవరైనా ఉన్నారో లేరని చెప్పి ఒకవేళ భయపడదు ఎక్కువైతే బైబిల్ అంటుంది, ఆయన ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో దేవుని కలిగిన వారు లేని వారు చూసిన చూపంతా వేరుగా ఉండాలా, మన చూపు పైకి ఉండాలా. లోకములో దేవుని కలిగి లేని వారు, లోకములో దేవుడు తెలియని వారు, వారి ఆపద కాలంలో, కష్టకాలంలో వారి చూపంతా కూడా లోకంలో ఉన్న మనుషులు ఎత్తుక్కుంటారు, లోకంలో ఉన్న బంధువులు ఎత్తుక్కుంటూ ఉంటారు, లోకంలో ఉన్న రాజకీయ నాయకులు వెతుక్కుంటారు. కానీ దేవుని కలిగిన వ్యక్తి అన్నాడు, దేవుడే మన ఆశ్రయదుర్గమే ఉన్నాడు. ఆయన ఆపద కాలంలో ఏం చేయాలంట? మన నమ్ముకొనదగిన దేవుడు. దేవుడి స్తోత్రం. వాక్యం గమనిస్తూ ఉంటే, కావున భూమి మార్పు చెందిన నది సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. నిజముగా నీకు దేవుడు ఆదుకునేవాడు సంగతి నీకు తెలిస్తే దేవుడికి నువ్వు భయపడవు. నా దేవుడు ఆదుకునేవాడుగా ఉన్నాడని, నా దేవుడు ఆపద కాలంలో తోడుగా ఉంటాడని, కష్టకాలములు విడిచిపెట్టేవాడు కాదని, నా దేవుడు నాకు తోడుగా ఉండగా నా చుట్టూ ఎన్ని కష్టాలు బాధలు వస్తున్నా నా జీవితంలో దేవుడు తోడే ఉన్నవాడు ఉన్నాడు నమ్మితే మన జీవితంలో ఎన్ని ఆటంకాలు చేయించామంట మనం భయపడవు. దేవుడి స్తోత్రం. చాలా మంది లోకములో దేవుని కలిగి ఉన్న చాలా భయపడుతూ ఉంటారు. ఒక పక్క దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారు, మరో పక్క వారి జీవితం భయం వెంటాడుతూనే ఉంటుంది. ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, మరో పక్క వారి జీవితంలో అల్పవిశ్వాసంగా మారుతూ ఉంటారు. ఒక పక్క దేవుని గణపరుస్తూ ఉంటారు, మరో పక్క తనలో ఉన్న బలహీనతను బట్టి భయస్తూ మారిపోతూ ఉంటారు. అయితే దేవుడు వాక్యం అంటుంది, నీ కలిగిన దేవుడు అసమర్థమైన దేవుడు కాదు. నువ్వు కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు కలిగిన దేవుడు బలమైన దేవుడు.
నువ్వు కలిగిన దేవుడు ఆపద కాలములో నీకు సహాయం చేసే దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ఏ ఆపదలు ఈ జీవితంలో ఉండి ఏడుతూ వచ్చావో ఈ రాత్రి ప్రభు నీకు సహకారిగా మారబోతున్నాడు. ఈ రాత్రి కాలం నీ కుటుంబంలో ఏ కష్టాలు బట్టి తనుగుతుంటే ఏడుతూ రాత్రి వచ్చావో నీ కష్టాల్లో ఆదుకోవడానికి దేవుడు సహకారిగా మారబోతున్నాడు. ఎంతకాలం నీ రోగాన్ని బట్టి ఏడుస్తూ నీకున్న బలిగితను బట్టి వెంటాడుతున్న సమస్యను బట్టి ఏడుతూ ఉంటే ఈ రాత్రి ప్రభు ఇస్తున్న వాగ్దానం నీకు సహకారిగా దేవుడు మారబోతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు పోవడానికి లోకమంతా నీకు సహకారంగా ఉన్న నీ జీవితంలో ఉన్న కష్టాలు పోవు. నీ ఒంటిలో ఉన్న రోగం నుంచి బయటపడలేవు. కానీ రాత్రి కాలమందు ప్రభున్నాడు నీకు ఆస్తృతమై ఉన్నాడు. ఆయన ఆపదక నమ్ముకోగల దేవుడు. ఆయన పర్వతాలు మారినా, పునాదులు మారినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా నీకు సహకారిగా ఉంటాడు కనుక ప్రభు అంటున్నాడు, డోంట్ ఫియర్. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు నీ గుండెలు ఈ రోగాన్ని బట్టి పిరికిదానిగా మారిపోయావేమో, ఇంతకాలం నీ జీవితంలో సమస్యను బట్టి పిరికివాడిగా మారిపోయావేమో, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు ఆపద కాలములో నమ్ముకునే దేవునికి సహకారిగా మారిపోతుండగా, నేను ఆదరించే దేవునికి సహకారిగా మారిపోతుండగా, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ కన్నీరులో నిన్ను అర్థం చేసుకొని నిన్ను ప్రేమించి ఆ కష్టాల్లోంచి, ఆ బాధల్లోంచి విడిపించే దేవుడు నీకు సహకారంగా మారుతుండగా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం ఉంటుంది, నీలో ఉన్న ప్రతి భయంలో చేయాలంట విడిచిపెట్టి భయం లేని వాడికి రాత్రి ప్రార్థించి అద్భుతమైన కార్యం చూడండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న వాడికి ఆపద వస్తే 4 దిక్కులు వెతుక్కుంటాడు. కానీ దేవుడు నమ్ముకున్నాడు ఆపద కాలం వస్తే పై దిక్కు వెతికేవాడిగా మారాలి. పైన మనకి ఏమన్నా తెలుసా? మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు, మనం ప్రేమించే దేవుడు ఉన్నాడు, మనం అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. నీకు ఆపద రాగా నీ కన్నులు పైకెత్తి దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఏ ఆపద అయితే నీకుందో ఆ ఆపదలోకి ఆయన వచ్చి నిన్ను గట్టెక్కిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన తప్పలు కొట్టింది. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము మొదటి వచనం ధ్యానం చేసుకుందాం. 121. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? నాకు సహాయం ఎక్కడ వచ్చును? యెహోవా వల్లనే, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. చాలు. దేవుడి స్తోత్రం. దావీదు జీవితంలో చాలా కష్టాల వంటి పరిస్థితి వచ్చినప్పుడు కొండల తట్టు కన్నులెత్తాడు. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది దేవుడు నమ్ముకున్నవారు ఆ దిక్కు ఈ దిక్కు ఆ దిక్కు చూసిన తర్వాత సహాయం అందకపోతే పై దిక్కు చూడతారు. దేవుడి స్తోత్రం. కానీ దావీదు జీవితంలో ప్రారంభంలో కష్టాల వంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆపద వంటి కాలం వచ్చినప్పుడు, శ్రమల వంటి కాలం తన జీవితంలో వచ్చినప్పుడు ఎక్కడ చూస్తానంట? కొండల వైపు నేను చూస్తున్నా. దేవుడి స్తోత్రం. ఆపద కాలములో భక్తి కలిగిన వాడు చూడవలసిన చూపు లోకం వైపు కాదు. కష్టకాలములో భక్తి కలిగిన వాడు చూడవలసిన చూపు లోకం వైపు కాదు. ప్రమాదం వంటి పరిస్థితుల్లో భక్తి కలిగిన వాడు జీవితం ఉన్నప్పుడు చూడవలసిన చూపు లోకం వైపు కాదు. భక్తి కలిగిన వాడు జీవిత అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడవలసిన చూపు లోకం వైపు కాదు. ఇటువైపు మనం చూడాలంటే పైకి చూడాలి. దేవుడి స్తోత్రం. ఈ భక్తుడి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఆపదలు తరుముతూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వెంటాడుతుంటే కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును? దేవుడి స్తోత్రం. అడుగుతున్న మాట గమనిస్తూ ఉంటే యెహోవానే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో నీ కష్టం తొలగిపోవాలంటే, నా బతుకులో ఉన్న అనారోగ్యం తొలగిపోవాలంటే, ఈ ఆపదలోంచి నేను బయటపడే వ్యక్తిగా మారాలంటే, నా కుటుంబం మరలా కట్టుబడే స్థాయికి మారాలంటే, లోకం వైపు చూస్తే నా జీవితం ఎన్నడికి మారదు కనుక ఏ దేవునైతే నమ్ముకున్నానో, ఏ దేవునైతే ఆరాధిస్తున్నానో ఆ తండ్రి కింద లేడు
యెహోవాకు సహాయం కలుగుతుందని రెండు కళ్ళు పైకెత్తి చేతులు పైకెత్తి ప్రార్థించాడు ఆనాడు భక్తుడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆపద రాగాన దేశంలో ప్రజల వద్ద పరిగెత్తల, ఆపదలో ఉండగా రాజులను నమ్ముకోల, ఆపదలో ఉండగా అధికారుల దగ్గర పరిగెత్తల. దేవుని కలిగిన వాడు ఎప్పుడు కూడా ఆపద కాలములో తన కన్నులు మనుషుల వైపు ఎత్తరుగా దైవజనమా, ఏ దేవునైతే ఆరాధించే వ్యక్తిగా ఉన్నామో ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉంటారు, ఆయన వైపు చూసే వ్యక్తులుగా మారుతూ ఉంటారు. అందుకే వారి జీవితాలు గమనిస్తూ ఉంటే ఆపదలోంచి తప్పించబడుతూ ఉంటారు, ప్రమాదంలో తప్పించబడుతూ ఉంటారు, ఇబ్బందులో తప్పించబడుతూ ఉంటారు. వారికి దేవుడి సహాయం నిండుగా దొరుకుతుంది. వారి దేవుని బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని కృపను బట్టి కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, రోగాల్లో నుంచి, అప్పుల్లో నుంచి బయటికి రావడం కారణం ఆపద కాలంలో వారు మనుషులు నమ్మరు, దేవుని నమ్ముకుంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు నువ్వు అభిషేక్ ఈ ప్రార్థన ద్వారా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఆపద వెంటాడుతూనే ఉంది, ఏదో ఒక బలహీనత వెంటాడుతూ ఉంది, ఏదో ఒక కష్టం వెంటాడుతూ ఉంది. లోకంలో ఉన్న మనుషులైతే వారి జీవితంలో వచ్చిన ఆపదలు బట్టి ఊరి పెద్దలు వెతుక్కుంటూ ఉంటారు, లోకంలో ఉన్న వ్యక్తులు వెతుక్కుంటూ ఉంటారు, మరీ పెద్ద సమస్య అధికారులు వెతుకుతూ ఉంటారు, ఇంకా పెద్ద సమస్య రాజకీయ నాయకులు. ఎప్పుడు కూడా వారు దేవుని వెతకరు. కానీ క్రైస్తవులుగా, దేవుని కలిగిన వ్యక్తులుగా మన జీవితాలు ఆపద వంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వెతకవలసిన మనుషులు కాదు, వెతకవలసిన బంధువులు కాదు, వెతకవలసిన రాజకీయ నాయకులు కాదని భూమిని కలగజేసిన వాడు, ప్రకృతిని కలగజేసిన వాడు, ప్రపంచ నిర్మాణకర్త అయిన నీ తండ్రిన దేవుని వెతకడం ప్రారంభించు, నీ ఆపదలన్నీ పుడిచిపోతాయి. దేవుడి స్తోత్రం. ఆపద కాలములో ఎవరి వైపు చూస్తున్నావమ్మా, ఆపద కాలములో ఎవరి వైపు చూస్తున్నావయ్యా ఓ క్రైస్తవుడా. దేవుడిని కలిగిని జగముని మనము చూడగా, దేవుని కలిగిని జగముని మనము చూడగా, పలుగు పలుగునా మనుషులు వెతికేను, పలుగు పలుగునా మనుషులు వెతికేను, సహాయమే పొందలేక, సహాయమే పొందలేక కన్నీటిలో మిగిలిపోతారు, కష్టాలలో మిగిలిపోతారు, కన్నీళ్ళలో మిగిలిపోతారు, కష్టాలలో మిగిలిపోతారు. దేవుణ్ణి కలిగిన నీవు ఆపద కాలములో, అదే కలిసి దేవుణ్ణి కలిగిన నీవు ఆపద కాలములో, కన్నుల పైకెత్తి సదనే నీతి, కన్నుల పైకెత్తి సదనే నీతి, దేవుడితో నీవు మనపెట్టగా, దేవుడి సహాయం నీవు పొందగా, దేవుడికే నీవు మొరపెట్టగా, దేవుడి సహాయం నీవు పొందగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలిగిన ప్రతి మనిషి కూడా ఆపద కాలములో కన్నులెత్తి చూడవలసింది ఈ లోకంలో ఉన్న వ్యక్తుల గురించి కాదు కంత అవసరమా. ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నావో, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో, ఏ తండ్రిని గర్భపరిచే వ్యక్తిగా ఉన్నావో ఆ తండ్రి వైపు నీ కన్నులెత్తి చూసే వ్యక్తిగా మారితే బైబిల్లో ప్రవర్తనడు ఖచ్చితంగా నీ ఆపదలో ప్రవేశించారంట, ఆదుకుంటాడు. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో 8వ వచనం ధ్యానం చేసుకుందాం. 118:8. మనుషులను నమ్ముకొనుట కంటే, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా మంది జీవితాల్లో దేవుడు కలిగి ఉన్న
లోకంలో ఉన్న మనుషులందరూ బలంగా నమ్ముకుంటారు. ఈ వ్యక్తిని నమ్మితే నా జీవితం అప్పుల నుంచి బయటకు వస్తానేమో, ఈ వ్యక్తిని నమ్మితే నాకున్న రోగాల నుంచి బయటకు వస్తానేమో, ఈ వ్యక్తిని నమ్మితే నా జీవితకాలం అంతా బాగుండు అనుకొని అనేక సందర్భాల్లో దేవుని కలిగిన వారు, భక్తి జీవితం కలిగిన వారు దేవుని కంటే ఎక్కువగా నమ్మకాన్ని మనుషులు పెంచుకుంటూ ఉంటారు. వారి జీవితాన్ని గమనిస్తూ ఉంటే కొంతకాలం బాగానే ఉంటూ తర్వాత కాలంలో ఏ మనుషులైతే నమ్ముకున్న వారు కనబడరు, ఏ బంధువులైతే నమ్ముకున్న వారు కనబడరు. ఎందుకంటే సుఖకాలం అంతట్లో కూడా నీతో దగ్గరగా ఉన్న మనుషులు బ్రతుకులో కష్టం రాగానే, బ్రతుకులో బాధలు ప్రారంభించగానే, బ్రతుకులో అప్పులు ప్రారంభించగానే సుఖములో నీతో ఉన్న మనుషులందరూ కూడా ఆపద కాలంలో కనుమరుగైపోతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్య మనుషులు నమ్ముడి కంటే, రాజు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే నీ కష్టకాలం నీకు తోడుగా ఉంటాడు, నీ ఆపద కాలంలో నీకు తోడుగా ఉంటాడు, నీ అనారోగ్యంతో బాధపడితే నీకు తోడుగా ఉంటాడు, ఒకవేళ అప్పులతో బాధపడితే నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ అప్పులతో ఉన్నా మనుషుల్లాగా విడిచిపెట్టకుండా వెన్నట్టు నీకు తోడుగా ఉండి గుండెకి ధైర్యం చెప్పి నూతన బలం దయచేసి నీకున్న కష్టంలోంచి, నీకున్న బాధల్లోంచి, నీకున్న కన్నీరు పరిస్థితుల్లోంచి విడిపించే వరకు, నువ్వు గొప్పదానిగా మారే వరకు, నువ్వు పరలోకం వచ్చే వరకు ఈ దేవుడు నీతోనే ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సుఖములో వేలాది మంది నీకు తోడుగా ఉండే మనుషులు ఆపద కాలములో కంటికి కనిపించరు, కష్టకాలంలో కంటికి కనిపించరు. కానీ దేవుడు వాక్యం అంటుంది మనకు ఆశ్రదుర్గమై ఉన్నాడు దేవుడు. ఆయన ఆపదకు ఏం చేయాలంట? నమ్ముకోదైన సహాయకుడు. ఈరోజు నీ జీవితంలో ఆపద బట్టి మనుషులు నమ్మే వ్యక్తి కాకుండా దేవుడు బలంగా నమ్మే వ్యక్తిగా మారు. నీ కష్టకాలంలో మనుషులు నమ్మడం కంటే దేవుణ్ణి బలంగా నమ్మే వ్యక్తిగా మారు. నీ అనారోగ్య పరిస్థితుల్లో లోకములో మనుషులు నమ్మే కంటే నీ దేవుణ్ణి బలంగా నమ్ము. ఎందుకో తెలుసా? దేవుడు నమ్మిన వారి జీవితాలు ఎప్పటికీ అన్యాయం కావు. దేవుడి మీద మనం ఆధారపడే వ్యక్తులుగా ఉండి ఆయన బలంగా నమ్ముకునే వ్యక్తికి వెళ్ళిపోతే కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో ఉండగానే దేవుడిని బలంగా నమ్మే వ్యక్తిగా వెళుతూ ఉంటే ఆ బలముగా నమ్మిన వ్యక్తి జీవితం దేవుడు చూస్తారు. ఏ కష్టాన్ని బట్టి ఏడుస్తున్నావో, ఏ రోగాన్ని బట్టి ఏడుస్తున్నావో, ఏ బాధను బట్టి ఏడుస్తున్నావో, ఏ అప్పును బట్టి ఏడుస్తున్నావో, నీ ఆపద కాలములు చూస్తున్న దేవుడు నీకు దూరముగా ఉండక నీకు దగ్గరగా మారి నీ ఇంటిలోకి వచ్చి నీకు తోడుగా ఉండి నీ ఆపదలన్నీ ఆయన తీసుకొని ఆయన సుఖాలన్నీ మీ అందరికి ఇస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాలం ముందు పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా ఉన్న సంగతి మర్చిపోకమాక. ఎంతవరకు దేవుడు తోడు అనుకుని భయపడే వ్యక్తిగా ఉన్నామేమో, పిరికిదానిగా మారిపోయామేమో. ఈ ఆపద తరుముతున్నాయి, ఈ రోగం తరుముతుంది, ఈ జబ్బు తరుముతుంది, ఈ అప్పులు తరుముతున్నాయి, ఈ కష్ట తరుముతాయని ఒకవేళ అన్నిటికీ భయపడుతున్నామేమో. దేవుడు వాక్యం అంటుంది నీ ఆపద కాలములో దేవుడు నమ్ముకున్న సహాయకుడిగా నమ్మి నీ కష్టకాలములో దేవుణ్ణి బలంగా నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సర్వాధికారి దేవుడు నీకు అండగా నిలబడతా. ఒక్క దేవునికి తోడుగా వస్తే చాలు దేవజనమా. నీ కష్టాలు ఈ జీవితంలో మిగలవు, నీ బాధల జీవితంలో మిగలవు, నీ రోగం నీ ఒంటిలో ఉండదు, నీ జబ్బులు నీ ఒంటిలో ఉండవు, నీ కన్నీరు నీ కళ్ళల్లో ఉండదు. కానీ దేవుడు నీకు తోడు వచ్చిన తర్వాత దైవ ఆశీర్వాదాల చేత, దైవ మేలు చేత, దైవ దీవుల చేత, దేవుడి స్వస్థత చేత మీరందరూ 6 పూలు 3 కాయలుగా వదిలితారు. దేవుడి స్తోత్రం. ఎంతమంది కావాలి దీవెన? అప్పులు కొట్టండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడు దేవుడే ఉన్నాడు కనుక ఆయన రాత్రి నీకు ఇస్తున్న వాగ్దానం భయపడవద్దు. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద అప్పు అయినా, ఎంత పెద్ద వ్యాధైనా, మరణకరమైన అవస్థ అయినా దేవుడు అంటున్నాడు నీ ఆపద కాలములో ప్రభు వైపు చూస్తే చాలు,
నీ కష్టకాలంలో నీ కన్నులు ప్రభు వైపు చూస్తే చాలు. నీ యాచమే కాంసాభిషేకం మార. నీ అనారోగ్య సమస్యల్లో ప్రభు వైపు చూస్తే చాలు. దేవాద దేవుడి జీవితంలోకి వస్తాడు, నీ బతుకులోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు. ఆయన వచ్చిన మరుక్షణమే నీ దరిద్రమంతా కూర్చో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుళ్ళ తప్ప దేవుడు కాదని, సర్వాధికారి దేవుడని, కలుగుని కాకంటే కలిగించారని, జరుగును జరిగించిన దేవుడిగా ఉన్నాడని, మరణమే లేని వాడికి నీకు దేవుడే ఉన్నాడని నీ పిడికిన గుండెల్లో నమ్మి, నీ కష్టకాలంలో, నీ రోగం వంటి పరిస్థితుల్లో, దీనత్వ పరిస్థితుల్లో ఆ పరమాత్మ వైపు నీ కన్నులు వెత్తి చూసి, నా దేవా, నా తండ్రి, నా రోగం నువ్వు తీయగలవు, నా బాధ నువ్వు తీయగలవు, నా కష్టం నువ్వు తీయగలవు, నా అప్పు తీర్చగల తండ్రిని పిల్లిలాగా ప్రార్థన చేయక పుల్లులాగా ప్రార్థన చేస్తే అద్భుతం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది గదులకు పుల్లులాగా వెళ్తారండి, లోపలికి పుల్లులాగా ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు శక్తివంతుడు ప్రభు, బలవంతుడు ప్రభు అని చేస్తారు. దేవుడి స్తోత్రం. ఆ గదిలో బయటకు వచ్చాక పిల్లకి మరి నా ప్రార్థనకి విన్నారంటావా, నా ప్రార్థన జవాబు వస్తుందంటావా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిజమే కాంసాభిషేకం మార. నిజమైన ప్రార్థన మీరు జవాబు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మోకరించి కన్నీళ్లతో నీ తండ్రితో మాట్లాడిన తర్వాత నీ పిడికుండ గుండెల్లో బైబిల్ లేకుండా దేవుడికి ప్రార్థించిన వ్యక్తిగా ఉంటే ప్రభు ఆత్మ చెప్తున్నాను, గదిలో ఏ రీతిగా కన్నీటితో ధైర్యంగా ప్రార్థించి నా దేవుడు శక్తివంతుడు బలమైన వాడు నాకు తోడుగా ఉన్నాడు, డాక్టర్ జబ్బు పోదన్నా నా తండ్రి పోగొట్టగలడు అని నమ్మి నీ గదిలో ప్రార్థించి బయటకు వచ్చిన తర్వాత కూడా నీ చుట్టాలు నీకు ప్రశ్న వేస్తుంటే, నీ బంధువు నీకు ప్రశ్న వేస్తుంటే డాక్టర్ నీ క్వశ్చన్లు చెప్పాలి, నా దేవుని బట్టి బాగుపడిపోతా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి భయం కలిగిన మాటలు లోకంలో పలుకుతుంటే దైవజనమా, ప్రార్థన గదిలో రహస్యమైన తండ్రితో ఏమైతే మాట్లాడి ఉన్నావో లోకములకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుని బట్టి బాగుపడతాను, దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడతాను, దేవుని బట్టి రోగుల నుంచి బయటకు వస్తాను, దేవుని అప్పుల్లో బయటకు వస్తాను చెప్పి ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ పిడికిడి గుండెల్లో ధైర్యం దేవుడు చూసి నా గురించి నిలబడి ఉంది కనుక ప్రభు అనుకుంటాడు, ఆమె నిలబెట్టాలా, ఈ కుటుంబం నిలబెట్టాలా, వాడిని బాగు చేయాలా, వీడిని లేవనెత్తాలా, కొండ పట్ల. హల్లెలూయా. హల్లెలూయా. రోషము కలిగిన వాడిగా, భక్తి కలిగిన వాడిగా, విశ్వాసం కలిగిన వాడిగా మారి దేవుడి సన్నిధిలో నీ గృహములో ఒకే రీతిగా దేవుడితో మాట్లాడే శక్తులు సంపాదించుకుంటే, ఏ దేవుడికైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ తండ్రికైతే నువ్వు మొరపెడుతున్నావో, ఏ దేవుడి నుంచి జవాబు రావాలో కోరుకుంటున్నావో ఆ దేవుడు నీకు ఆదుకునేవాడిగా మారిపోతాడు, సహకారంగా నీకు మార్చబడతాడు, తోడుగా వచ్చిన వాడిగా మారిపోతాడు. దేవుడు తోడు వచ్చాక, దేవుడు సహాయం వచ్చిన తర్వాత నీ రోగం నీ ఒంటిలో కనిపించదు, నీ బాధలు కనిపించవు, నీ కష్టాలు కనిపించవు, నీ పేదరికం కనిపించదు. అప్పుడు దాకా డాక్టర్ గారు అయిపోతున్నాడు ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే 100 సంవత్సరం బతికేస్తాడు. హల్లెలూయా. నీవు కూడా పిరికిదాని ఈ స్థలంలోకి వచ్చావా, అధైర్యవంతుడిగా వచ్చావా, దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు ధైర్యం చాలతలేదా, దేవుడికి మొరపెడుతున్నా పిరికివాడిగా మారిపోయావా, దేవుడితో మాట్లాడుతున్నా ధైర్యం చాలతలేదా? అయితే రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నా, నీతోనే మాట్లాడుతూ ఉన్నా. ఎన్నాళ్ళు పిరికి ప్రార్థన చేస్తావు, ఎన్నాళ్ళు పిరికివాడిగా ఉంటావు, ఎన్నాళ్ళు పిరికిగా ఆలోచిస్తావు. నువ్వు నమ్ముకున్న శక్తి కలిగిన దేవుడి కాదా, సమర్థవంతుడి కాదా, మరణం లేని వాడి కాదా, లోకాన్ని సృష్టించిన వాడి కాదా, మనుషులు కలిగించిన వాడి కాదా, పంచభూత నడిపించిన వాడి కాదా? అటువంటి తండ్రి కలిగిన నీవు ధైర్యం లేని వారిగా ప్రార్థించిన వ్యక్తులుగా ఉండి ఆపద రాగానే చుట్టాల వైపు, బంధువుల వైపు కన్నులెత్తి చూసి కాలు అరిగేదాకా పరిగెత్తి నువ్వు నడుస్తూ ఉంటే నీ జీవితంలో కార్యం పొందుకోక ఏడుతూ ఉంటావు. అదే నీవు శక్తి కలిగిన ప్రభువు వైపు చూసి ప్రార్థిస్తూ ఉంటే అద్భుతాలు చూద్దాం. దేవుడి స్తోత్రం.
భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా వాడి కన్నుల్లోకి వైపు చూడకూడదు. ఆపద తరుముతున్నా, కష్టాలు వస్తున్నా, ఏ దేవునైతే నువ్వు మొరపెట్టావో ఆ ప్రభు వైపు నీ కన్నులు ఎత్తరించి ప్రార్థించే వ్యక్తిగా మారితే దావీదు జీవితంలో సహాయం వచ్చినట్లుగా భగవంతుని కుటుంబానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఎంత కష్టమైన నీ కుటుంబంలో దేవుడు తోడుగా వచ్చి తొలగించేవాడిగా మారిపోతూ ఉంటాం. అది మందులు లేని రోగమైన దైవజనమా, నువ్వు ప్రభువు వైపు చూసి ప్రార్థించినట్టు మారితే చాలు, నీ రోగాన్ని తొలగించి నీ బాధను కొట్టివేసి దేవుడు నామాను బట్టి అందమైన వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మారుతాడు. దేవుడు స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందాం. అక్కడ 38 ఏళ్ల నుండి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగల ఒక మనుషుడుండెను. వ్యాధిగల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియునుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని చూసి ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగగా, దేవుడు స్తోత్రం. 38 సంవత్సరాలు ఒక జీవన యాత్ర గమనిస్తూ ఉంటే 38 ఇయర్స్ 38 సంవత్సరాలు తన రోగంలోంచి బయటపడకుండానే ఏడుతున్నారు. ఎండగెండిపోతూ వారు నడిచిపోతూ బాధపడుతూనే ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది గమనిస్తూ ఉంటే తన మనసంతా కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తారు, కోనేరు దింపుగా చూశాడు తప్ప దేవుడు నాకు సహాయం చెయ్యాలని ఎన్నడూ చూడలేదు. 38 సంవత్సరాల పాటు మనుషుల సహాయాన్నే చూస్తూ ఉన్నారు, బంధువుల సహాయాన్నే చూస్తూ ఉన్నారు, దారి మీద నడిచే వ్యక్తుల సహాయాన్నే చూస్తూ ఉన్నారు. దేవుడి సహాయం చూసే మనసు లేదు, దేవుణ్ణి కోరుకునే మనసు లేదు. అందుకే తన జీవితంలో 38 సంవత్సరాలు రోగంలోంచి బయటికి రాలా, 38 సంవత్సరాలు ఆపదలోంచి బయటికి రాలా, 38 సంవత్సరాలు కోనేరు వడ్డీనే ఎండిపోతూ ఉన్నారు, 38 సంవత్సరాలు వర్షానికి తడుస్తూ ఉన్నారు. దీనమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినప్పుడు సర్వమంతా కూడా ఎండకి ఎండుతూ తడుతూ ఉంటే పీసు కింద రాలిపోతూ ఉన్నప్పుడు దేవుడు కన్నులు చూసే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎన్నాళ్ళించో నువ్వు నా వైపు చూద్దాం అనుకున్నారా? నువ్వు కష్టాలు పడుతూ ఉంటే, నువ్వు బాధలు పడుతూ ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, నిన్ను వ్యాధి వెంబడిస్తూ ఉంటే, నిన్ను అప్పులు తరుముతూ ఉంటే, రోగం వెంటాడుతూ ఉంటే నా వైపు చూస్తామని చెప్పి చాలా సంవత్సరాల నుంచి నా కన్నులు నీ వైపు చూస్తున్నాయి, కానీ నువ్వు చూడలేదు. మెదిసమే కాంసాభిషేకం మారా, నీ కన్నుల వైపు చూడక మనుషుల సహాయం కోరుతున్నావు, బంధువుల సహాయం కోరుతున్నావు, ఆ మార్గంలో వెళ్ళే వారి సహాయం కోరుతున్నావు. వారి జీవితం వైపు చూస్తూనే 38 సంవత్సరాలు ఈ స్థితిలోనే పడి ఉన్నావు. 38 సంవత్సరాలు నీ కష్టము తొలగలేదు, 38 సంవత్సరాలు నీ రోగంలోంచి బయటికి రాలేదు, 38 సంవత్సరాలు ఎండకు ఎండుతూనే ఉన్నావు, వానకు తడుతూనే ఉన్నావు. ఇక నీ బాధను చూసి నేనే వచ్చి అదే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్వస్థపరచ కోరుతున్నావు అని ప్రభువు అన్నాడు. అయ్యా, ఎందరో వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా కోనేరు తీసుకుని బాగుపడిపోతున్నారు, నన్ను దింపేవాడు లేడయ్యా. దేవుడు స్తోత్రం. అయితే ప్రభువు చెప్తున్న మాట, ఎన్నాళ్ళు అల్ప విశ్వాసము కలిగి దేవుడు నమ్మక, దేవుడి మీద ఆధారపడక, ప్రభువు మీద ఆనుకోక, నీ జీవితంలో మనుషుల వైపు చూసిన అల్ప విశ్వాసములో నుంచి పైకి లేవడం ప్రారంభించారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ అల్ప విశ్వాసం కలిగి ఉండి మనుషులు నమ్ముకొని, బంధువులు నమ్ముకొని, రాజకీయ నాయకులు నమ్ముకొని ఇటువంటి దౌర్భాగ్య జీవితంలో పడి ఉన్నావో లేపైకే నీ అల్ప విశ్వాసం విడిచిపెట్టు. మనుషుల వైపు చూసే మనసుతో మర్చుకో. రాజకీయ నాయకులు కాక, మనుషుల వైపు కాక, అల్ప విశ్వాసం విడిచిపెట్టి ఒక్కసారి విశ్వాసంలోకి వచ్చి నా వైపు చూసి నడవరా పేటనగానే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుండగా దైవజనమా, దేవుడు స్వరం వింటున్న వారి జీవితంలో ఒక్కసారి భయం కలిగి ఉంది. నిజమే కదా? ఎన్నో సంవత్సరాలు మనుషుల వైపు చూస్తాను, బంధువుల వైపు చూశాను,
ఈ కష్టములోంచి బయట పడేసేవారు ఎవరైనా ఉన్నారనుకొని నా బంధువులందరూ వెతికాను. ఈ రోగములోంచి బయట పడేసేవారు ఎవరైనా ఉన్నారని చెప్పి లోక వైద్యులందరూ వెతికారు. ఈ ఇబ్బందుల్లోంచి బయట పడేసేవారు ఎవరైనా ఉన్నారనుకొని అధికారులందరూ వెతికారు. నా జీవితంలో ఎవరి సహాయము నాకు రాల. దేవుడు స్తోత్రం. ఈరెవరో సర్వాధికారంట, దేవుడు కుమారుడు అంట. ఆయన స్వరం వింటుంటే భయం వేస్తుంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఇంతకాలం మూర్ఖత్వంలో ఉండి లోకమంతా చూసి నేను అనుకున్నాను, ఒక్కసారి యేసు వైపు చూడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. मेरे समय काम से अभिषेक मारा. దేవుడు మాట వస్తుండగానే దైవజనమా, దేవుడు ప్రవచించి మాట్లాడు దైవజనమా, ఆ స్వరం విన్నవాడు, ఆ మాట విన్నవాడు లోపల అల్ప విశ్వాసం వదిలిపెట్టి చూపును మార్చుకొని ప్రభువు వైపు చూసి నమ్మకం పెంచి అడుగులు వేస్తుండగా ఎన్నాళ్ళు నడవలేని వ్యక్తి యేసు నామములో నడిచాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న నీలో కూడా అనేక కష్టాలు బాధలు తరుగుతూ ఉంటే ఎవడో వస్తాడు, ఎవడో సాయం చేస్తాడు చెప్పి నీ కన్నులు లోకంలో ఉన్న బావగారిని, అక్కగారిని, తమ్ముడిని, చిన్నమ్మని, పెద్దమ్మని, రాజకీయ నాయకుడిని, వార్డు నెంబర్ని పెసరి అమ్మ ఎత్తుకున్నావా? చచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎతకండ్రా బచ్చాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకమంతా నువ్వు చూసిన జీవితం వెళ్ళిపోతే, కాలం వెళ్ళిపోతే తప్ప నీ కడుపులో ఉన్న శోకం పోదు, నీ గుండెల్లో ఉన్న బాధ పోదు, నీ ఆవేదన పోదు, నీ దుఃఖం తొలగిపోదు. ఆ వ్యక్తి 38 సంవత్సరాలు కూడా మనుషుల సహాయమే కోరాడు. మనుషుల వైపే చూశారు, బంధువుల వైపే చూశారు. కాలం గడిచిపోయింది కానీ, సంవత్సరాలు గడిచిపోయాయి కానీ, జీవితం పరిస్థితి తీరంగా వెళ్ళిపోయింది కానీ అతని జీవితంలో సహాయం దొరకల. దేవుడు స్తోత్రం. దేవుడు మాట్లాడుతుండగా దైవజనమా ప్రభువు వైపు చూడడం ప్రారంభించాం. గుండె లోతుల్లో విశ్వాసం నమ్మడం ప్రారంభించాం. ఈయన మాట శక్తిగా అనిపిస్తుంది, ఈయన మాటలో బలం ఉందనుకొని ఆ విశ్వాసమంతా నమ్మి అల్ప విశ్వాసులు పైకి లేవరానగానే అల్ప విశ్వాసం విడిచిపెట్టి లేచిన వెంటనే ఒక అద్భుతమైన కార్యాన్ని ఆ వ్యక్తి చూశాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలమున నీ జీవితంలో కూడా వాడిలో అనేక సంవత్సరాలు ఎడుతూనే ఉన్నావా? వాడిలో అనేక సంవత్సరాల రోగంతో బాధపడుతూనే ఉన్నావా? వాడిలో అనేక సంవత్సరాల అప్పులతో ఏడుతూ ఉన్నావా? ఆడిలాగా అనేక సంవత్సరాల కుటుంబ సమస్యలతో ఏడుతున్నావా? అయితే నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, ఎంతకాలంలో అప్పుడప్పుడు మనుషుల వైపు చూసి ఉన్నావేమో, నీ చూపు మారాలా, నీ మనసు మారాలా, నీ ఉద్దేశం మారాలా. నీ చూపు ప్రభు వైపు చూడగలిగితే, నీ మనసు ప్రభు వైపు తిరగగలిగితే, ధైర్యముగా దేవుడు స్తుతించే వ్యక్తిగా మారగలిగితే, ఆ జీవితాన్ని విడిపించిన దేవుడు దీర్ఘకాలమైన సమస్యను కూడా దేవుడు ఈ రాత్రి విడిపించబోతున్నాం. ఈ రాత్రి అద్భుతం చేయబోతున్నాం. ఈ రాత్రి మేలు చేయబోతున్నాం. ఈ రాత్రి కార్యములు జరగబోతున్నాం. గొప్ప విడుదల చేయబోతున్నాం. మీరందరూ యేసు నామములో చేయించబోతున్నారు. తప్పులు కొట్టండి. దినములు గడిచిన స్థితిలో మార్పు లేక, దినములు గడిచిన స్థితిలో మార్పు లేక, ఎవరో ఇస్తారని, ఎవరో సహాయము చేస్తారని, ఎవరో వస్తారని, ఎవరో సహాయము చేస్తారని వెతికాడమ్మా ప్రతి వృక్షము. 38 సంవత్సరాలు దాటిపోయాయి. వెతికాడమ్మా ప్రతి సంవత్సరం 38 సంవత్సరాలు దాటిపోయాయి. దేవుడు మాటనే విన్నాక, దేవుడు వైపే తిరగక, దేవుడు మాటనే విన్నాక, దేవుడు వైపే తిరగక,
ఇదే 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 దేవుడి నోట వచ్చిన మాట నిన్ను కూడా బాగు చేసే మాట. దేవుడి నోట వచ్చిన మాట నిన్ను కూడా బాగు చేసే మాట. హల్లెలూయా. ఎంతమందికి దేవుడితో బాగుంటారు కొట్టండి, చేతులు పెట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాను. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి, చేతులపై. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 26:40 ధ్యానం చేసుకుందాం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, వారు నిద్రపోవడం చూసి, ఒక గడి అయినను నాతో కూడా, ఒక్క జామైన నాతో కూడా మేల్కొని ఉండలేరా, మేలుకొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు. దేవుడి స్తోత్రం. ఎలాగ శివదినాలు యేసు ప్రభు అక్కడ రాత్రి ప్రార్థన పెట్టాడు. ఏదో శ్రమను బట్టి, ఉన్న కష్టాన్ని బట్టి, ఉన్న బాధను బట్టి చేయించడాలి. ఆ కష్టంలో నుంచి విజయకేతం ఎగరేయడానికి రాత్రి ప్రార్థన చేసే ఉద్దేశంతో పేతురుని మరొక వ్యక్తిని తీసుకెళ్ళి, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి బాబు, నేను తండ్రితో దినమంతా రాత్రంతా గడిపి వస్తాను చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఇలాగా ప్రభు వెళ్ళడం లేదు కానీ అంటనే ఎవరు వెంటనే ప్రభు అరగంట వచ్చి అంటాడు, ఒక్క చామే నాతో గడపలేదా. కష్టాలు రాకుండా మీకు ఉండాలని, బాధలు రాకుండా మీకు ఉండాలని, అపవాదం వేసే జ్ఞానంలో పడకూడదని ఈ రాత్రి ప్రార్థన డిసైడ్ చేశానే. నేను మీ అందరి కోసం వెళ్ళి తండ్రితో మాట్లాడి ప్రార్థించి కన్నీరు కారుస్తున్నానే. ముందు ఉన్న శ్రమ జయించే సహాయం కోరుతున్నానే. మీరు ఇక్కడ గాడిదపోతున్నారే. ఒక్క రాత్రైనా నాతో పాటు ప్రార్థన చెయ్యలేరా. దేవుడి స్తోత్రం. మనలో చాలా మంది వెనకాల కూర్చున్న కూడా వచ్చి అన్నాడు, ఎవడాడు శనిగాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు వెనకాల ఉన్నాం కదా అనుకుంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరి చేతలో పడిపోతున్నావు? ఈ రాత్రి ప్రభు నీకు దీవెన వల్ల కోరుకొని పిలిచాడు. నీ కుటుంబాన్ని గొప్ప కార్యం చేయాలని కోరుకొని పిలిచాడు. ఈ రాత్రి నాతో పాటు మిమ్మల్ని కూడా దేవుడు ప్రార్థించమంటున్నాడు. దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ వాక్యాన్ని బోధిస్తుండగా దేవుడు వాక్యాన్ని ఆత్మతో వినేవాడిగా ఉండవలసిన మనము నిద్రపోతున్న సమయం అంతా ప్రభావితున్నాడు. ఒక్క క్షణమైన నాతో గడపలేదు. మీరు శ్రమలో శోధనలో పడకుండా అపజయములోంచి బయటికి రావడానికి ఈ రాత్రి తండ్రితో గడపాలనుకుంటున్నాను. తండ్రితో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి తండ్రితో గడిపితే నేను జయించే వ్యక్తిగా మారిపోతా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుడు అంటున్నాడు, ఇది రాత్రి మీకు కేటాయించాను. ఈ రాత్రి కాలం ముందు నీవు తండ్రితో గడపగలిగితే, తండ్రి ముందు మొరపెట్టగలిగితే, తండ్రి ముందు విజ్ఞాపన చేయగలిగితే, తండ్రి ముందు మెలకువగా ప్రార్థించగలిగితే, ఈ రాత్రి తండ్రి సహాయాన్ని కోరి వ్యక్తిగా మారితే దేవుడు అంటున్నాడు, నీకున్న కష్టాలన్నీ కూడా జయించుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. మళ్ళా చెప్పలగానే హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, డిస్టర్బ్ చేయండి, మీ కష్టాలు మీరు మారండి. దేవుడి స్తోత్రం. పరిశుద్ధాత్మ రాత్రితో మాట్లాడుతున్నా. మెలకువగా ఉండి దేవుడు ఆత్మచేత ఇద్దరు వాడబడే వ్యక్తిగా మార్చుకో. ఒక రాత్రి ప్రభుత్వం గడిపే వ్యక్తిగా మారితే జీవితం అంతా మారిపోతాయి.
యాకోబు జీవితం బాగా పరిశీలిస్తే దేవచనమా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వెంటాడుతూనే ఉంది. 34 సంవత్సరాల జీవన యాత్రలో సుఖపడినాలు లేవు. కన్నీరు వంటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉంటే, భయభస్తులుగా భయం కలిగిన వ్యక్తిగా పరిగెడుతూ ఉంటే అనుకున్నాను, నా జీవితంలో ఎన్నో దీవులు అనుకున్నాను, కానీ డబ్బు ఉంది, ధనం ఉంది, మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి, కానీ సుఖము లేదు. నా జీవితానికి ఆనందం లేదు. నీ సుఖపడేవాడిగా మారాలి. ఈ కష్టంలోంచి బయట పడాలంటే నేను ఏం చేయాలనుకున్నాను? దేవుడి స్తోత్రం. ఒక దినాన్ని అనుకున్నాను, భార్యను రేవు దాటిచ్చాడు, 10 వారు రేవు దాటిచ్చాడు, గొర్రెలన్నీ రేవు దాటిచ్చాడు. ఆ రాత్రి మోకరించాడు. నా దేవుడి స్తోత్రం. కన్నీళ్ళతో రాత్రి అంతా కూడా ప్రార్థించిన వ్యక్తిగా మారుతూ ఉన్నా, దేవుడికి మొదలుపెట్టే వ్యక్తిగా మారుతూ ఉన్నా. స్వరమెత్తి, నా దేవా, నా దేవా, నీవు తప్పని ఆదుకునేవాడు ఎవరు లేరు తండ్రి, నన్ను ఆదుకో తండ్రి అని స్వరమెత్తి రాత్రంతా కూడా మాట్లాడుతూ ఉన్నా. తెల్లవారు 3 దైవజనమా దొరికిస్తాడు.